ఎవరైనా డాక్టర్ కి కాల్ చేయండి. ఏంట్రా వీడిని పక్కకు పంపిస్తే సరిపోద్ది అనుకుంటే వీడు ఏకంగా పైకే పోయేలా ఉన్నాడు. ఇంకా మ్యాచ్ ప్రకారం పావుగంటే ఉంది. ఈలోగా వాడు లేవకపోయినా మనం విన్ అయినట్టే. లేచినా ఆల్రెడీ మనమే లీడ్లో ఉన్నాం కాబట్టి మనమే విన్ అన్నా. ఏమండి నాన్న చరణ్, డాక్టర్ గారు రండి చూడండి. తప్పుకోండి అండి, తప్పుకోండి. నో ప్రాబ్లం అమ్మా. సమయానికి సిపిఆర్ చేశారు కాబట్టి ఇతను బ్రతికాడు. ఇతన్ని కొంచెంసేపు రెస్ట్ తీసుకునివ్వండి. చరణ్, ఈ పొజిషన్లో నువ్వు ఆట ఆడడం కరెక్ట్ కాదు. అలాగని మ్యాచ్ని పోస్ట్పోన్ చేయలేము. నువ్వు పక్కకు తప్పుకో. వేరే ఎక్స్ట్రా ప్లేయర్ ఉన్నాడు కాబట్టి తనతో గేమ్ రన్ చేద్దాం. లేదు సార్, నాకేం కాలేదు, నేను ఆడతాను సార్. అయ్యో వద్దండి, వద్దు. ఈ పరిస్థితుల్లో మీరు ఆట ఆడొద్దు. అవును నాన్న, ప్రాణాల కంటే ఎక్కువేం కాదురా ఈ మ్యాచ్. వద్దు నాన్న, నువ్వు వచ్చేసేయ్. వద్దు. లేదు మమ్మీ, కబడ్డీ అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువే. ఈ కబడ్డీ పోటీలో ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి పల్లవి నమ్మింది. అంతేకాకుండా గెస్ట్గా వచ్చిన నవీన్ గారు కూడా నన్ను ట్రైన్ చేసి నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నాకు నా మీద నమ్మకం ఉందమ్మా, నాకేం కాదు. సార్ నేను రెడీ సార్. ఏమండి వద్దండి, ప్లీజ్ అండి, చాలా రిస్క్ అండి. పర్వాలేదు పల్లవి, నేను ఆడతాను. ప్లీజ్ అండి నాన్న, నాన్న ప్లీజ్ అండి. ఏమండి కబడ్డీ 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 కబడ్డీ.
ఇక్కడ జరిగిన ఈ కబడ్డీ పోటీలో చరణ్ టీం ని విన్నర్ గా ప్రకటిస్తున్నాం. మన గెస్ట్ నవీన్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా టీం లీడర్ అనే చరణ్ ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్ చరణ్, చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సార్. అమ్మా పల్లవి, ఇలా రామ్మా. ఈ అమ్మాయి నేను ఎందుకు పిలిచానంటే, చరణ్ నేను గేమ్ ఆడగలనా లేనా అనే డౌట్లో ఉన్నప్పుడు తను పూర్తిగా నమ్మి ఎంకరేజ్ చేసింది ఈ అమ్మాయి. నన్ను ఎంతగానో అతను టీచ్ చేయమని రిక్వెస్ట్ చేసింది ఈ అమ్మాయి. ఒకానొక టైంలో యాక్సిడెంట్ అయ్యి తను ఇంకా మ్యాచ్ ఆడడం కాదు కదా, లేచి తిరిగే పరిస్థితులు కూడా లేకపోతే తన భర్తని మామూలు మనిషిని చేసి ఇవాళ ఛాంపియన్ చేయడానికి గల కారకురాలు ఈ అమ్మాయి. రియలీ యు ఆర్ గ్రేట్ అమ్మా. సక్సెస్ సాధించిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. ఈ మాట చాలా పాతది కదా అనుకుంటారు. మాట పాతదే, అయినా ఇప్పటికి అదే జరుగుతుంది. నీలాగా భర్తను ముందు నడిపించే ఆడవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నీ ఎంకరేజ్మెంట్తో నీ భర్తని ఈరోజు గెలిపించావు. తను గెలిచి నా నమ్మకాన్ని గెలిపించాడు. అందుకే మీ ఇద్దరికి నా తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అమ్మాయి ఇలా రా.